గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతలా అంటే ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసానికి ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు, ఆమె దేశాన్ని విడిచిపెట్టి భారత్కు తరలి రావాల్సి వచ్చింది. నిరసనలను తాము కట్టడి చేయలేమని ఆ దేశ ఆర్మీ చీఫ్ చేతులెత్తేశారు. శాంతి భద్రతలు తమ చేయి దాటిపోయిందని మీడియా ముఖంగా చెప్పారు. కాగా ప్రస్తుతం ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా ఇంకా అక్కడ ఉన్న హిందువులపై, అమాయకపు ప్రజలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక దేశానికి 5 సార్లు ప్రధాని అయిన వ్యక్తి ఆ దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చిందంటే ఆ దేశంలో పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తడానికి గల కారణాలేంటి? అసలు ఆ దేశ ప్రధాని పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి బంగ్లాదేశ్ సంక్షోభంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ ఆందోళనలకు ముఖ్య కారణం రిజర్వేషన్లు. ఇక్కడ రిజర్వేషన్లంటే మన దేశంలో ఉన్నట్టుగా కులాలను బట్టి కాదు, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సైనికుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లు. మనందరికీ తెలుసు, 1971లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న ఇప్పటి బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి లభించి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. పేరుకి ఈస్ట్ పాకిస్తాన్ అయినా ఇక్కడ అందరూ బెంగాల్ భాషలో మాట్లాడేవారు. అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ అని పిలువబడే ఇప్పటి పాకిస్తాన్ సైనికులు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలపై వివక్ష చూపించేవారు. అంతేకాదు, ఈస్ట్ పాకిస్తాన్లో ఉర్దూ భాష మాత్రమే మాట్లాడాలని రూల్ తీసుకొచ్చారు. కానీ అప్పటికే పాక్ సైనికుల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఉర్దూ భాష అంశం మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇక అప్పటి నుంచి ప్రజలు పాక్కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన వ్యక్తి పేరు షేక్ ముజిబుర్ రెహ్మాన్. ఈయన మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి. ముజిబుర్ రెహ్మాన్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుకు మన భారత ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఆయుధాలు, సైనిక బలగాల సహకారం అందించింది. ఈ యుద్ధంలో పాక్ సైనికులు దారుణంగా ఓడిపోయారు. దీంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది. ముజిబుర్ రెహ్మాన్ ఆ దేశానికి జాతిపిత అయ్యాడు. అంతేకాదు, ఆ దేశ మొదటి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 1972లో ముజిబుర్ రెహ్మాన్ రిజర్వేషన్లను తీసుకొచ్చాడు. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 80% కోటాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్నేళ్లు గడిచాక ఈ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. దీంతో 2009లో 80% ఉన్న రిజర్వేషన్లను 30%కి తగ్గించారు. ఆ సమయంలో ముజిబుర్ రెహ్మాన్ కూతురు షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు. ఇక 2018లో ప్రథమ, ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని హసీనా సర్కారు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021లో బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకెక్కారు. ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటాను ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఇక ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో నిరుద్యోగ యువత, విద్యార్థులు మళ్లీ నిరసనను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తే వారి కుటుంబాలే బాగుపడ్డాయని యువత మండిపడిపోతున్నారు. రిజర్వేషన్లు తొలగించి మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాలు సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా నిరసనలు ఆగలేదు. రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. ఇక ఈసారి నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 300 మంది ఈ హింసాత్మక ఘటనల్లో మృతి చెందారు. దీంతో షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయాయని ఆ దేశ ఆర్మీ చీఫ్ వెల్లడించారు. దీంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి హెలికాప్టర్లో భారత్కు తరలివచ్చారు. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లాయి. షేక్ హసీనా అధికారిక భవనంలోకి ఆందోళనకారులు చొరబడి సామాన్లను ఎత్తుకెళ్లిపోయారు. మరోవైపు బంగ్లాదేశ్ పార్లమెంటులోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్రభుత్వం కూలిపోవడంతో అధికార పార్టీ నేతలపై దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, హిందువులనే టార్గెట్ చేస్తూ వారి ఇళ్లు, వ్యాపార స్థలాలపై దాడులు నిర్వహించారు. హిందువుల దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ఎంతో మంది మహిళలు భారత్కు తిరిగి వచ్చేస్తామని సోషల్ మీడియాలో వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. మరికొందరి ఇళ్లపై జరిగిన దాడులను వీడియో తీసి షేర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఫేమస్ సింగర్ రాహుల్ ఆనంద్ ఇంటిని దుండగులు పూర్తి దగ్ధం చేశారు. ఆ ఇళ్లు దాదాపు 140 సంవత్సరాల పురాతనమైంది. ఇంట్లో ఉండే 3000కు పైగా సంగీత వాయిద్యాలు కాలిబూడిదయ్యాయి. దీంతో రాహుల్ ఆనంద్ కట్టుబట్టలతో కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక దేశంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యతలు వహిస్తున్నాడు. ఇప్పటికైనా ఆ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పి అమాయకులపై దాడులను అరికట్టాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.